హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ప్రీవియస్ వీడియోస్లో మీ ఇంట్రొడక్షన్ అంటే ట్రేడింగ్ అనేది ఎందుకు మొదలు పెట్టారు, అసలు దీంట్లో మనం ఎట్లాగా కొన్ని అనాలిసిస్కి మధ్య తేడాలు కానీ ఆ విషయాలు తెలుసుకుంటూ వచ్చాము, మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలో. సో ఫర్దర్గా అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్. సో ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో చాలామంది లాస్ అవుతూ ఉంటారు అని నేను విన్నాను సార్. పర్టికులర్గా ఇప్పుడు డైలీ చేసే ట్రేడింగ్లో అంత లాస్ అవుతున్నా కూడా ఎందుకు ఇంకా అది ఒక వ్యసనం కింద ఎందుకు ఆపలేకపోతున్నారంటారు? అది అంటే ఇంట్రాడే ట్రేడింగ్ లాస్ అయినా కానీ ఆపలేకపోవటం అంటే అది అంటే అందరి విషయాల్లోనే అది వ్యసనం కాదండి. చాలా తక్కువ మంది దాంట్లోనే అది వ్యసనము. ప్రాక్టికల్గా ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లోకి ఒక మధ్యతరగతి వ్యక్తి ఎప్పుడైనా కానీ ₹1 మనకు వచ్చే ఆదాయం మీద ₹1 సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో వస్తాడు. కాకపోతే అది నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఇంకో దానివల్ల ఏంటంటే ఆ ఎమోషన్స్ వల్ల కానీ అతను లాస్ అవుతూ ఉంటాడు. ఈ లాస్ అయ్యే కోణంలో అతనికి ఒక స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి, తన జీతంలో నుంచే మళ్ళీ కొంత డబ్బు ఇటు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ బయటకు ఎవరికైనా చెప్పాడు అనుకోండి, చెప్తే ఏంటంటే నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు డబ్బులు పోగొడుతున్నావు అని తిడతారు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి. అది ఎవరికి చెప్పుకోలేడు. దీనివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే రాబట్టుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇది కాక మళ్ళీ రోజు వీడియోల్లో మీరు ఇక వచ్చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తే మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, రోజుకి ఒక వీడియో వస్తుంది. సో పాపం ఏంటంటే ఏ రోజుకైనా నేను సక్సెస్ అవ్వకపోతానా, నేను మళ్ళీ నిలదొక్కోలేకపోతానా అన్న ఒక హోప్తో అతను ఇంకా 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 వెళ్తూ ఉంటాడు అనమాట, లోతుల్లోకి వెళ్తూ ఉంటాడు. అంతేగాని అది వ్యసనం వల్ల వెళ్తున్నాడు అనేది అది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. వ్యసనం వల్ల చేయటం అనేది చాలా తక్కువ మంది. ఒక 100లో 90 మంది ఏంటంటే వాళ్ళకున్న స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే బయటకు చెప్పుకోలేకపోవటం అని కానివ్వండి, అప్పులు అవటం కానీ, కొంతమంది లోన్లు పెట్టి ట్రేడింగ్లు చేస్తారు. సో ఆ ఈఎంఐలు కట్టుకుంటూ, సో ఏదో ఒక రోజుకి మనం సక్సెస్ అవ్వకపోతామా, అంటే ఏంటంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలి అన్నట్లు కూడా చాలా మంది, ఓకే నిన్న పోయింది మొన్న పోయింది ఇవాళ రాకపోతుందా అంటే ఇది యాక్చువల్గా నాకు పేకట్టలా అనిపిస్తుంది సార్. లేదు, అది వేరండి. అదేంటంటే మీ దగ్గర డబ్బు ఉంటేనే, మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీరు ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు ఎలాగైనా జూదం ఆడతారు. మీరు జూదం ఆడుతున్నారనేది 10 మందికి తెలిసిపోతుంది కదా. జూదం ఆడుతున్నారని 10 మందికి తెలిసినా మీరు జూదం ఆడుతున్నారు అంటే అది వ్యసనం ఇంకా. కానీ ఇక్కడ ట్రేడింగ్ అలా కాదు. ట్రేడింగ్ ఏంటంటే వాడు నిజంగా ₹1 సంపాదించుకోవడానికి, జెన్యున్గా ₹1 సంపాదించుకోవడానికి వస్తాడు. కానీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వీటి వల్ల నేను పలానాది చేస్తున్నాను అనేది చెప్పుకోలేకపోతాడు. అంటే సొసైటీలో ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ వల్ల, ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏంటంటే ఇతను దాని నుంచి బయటకు రాలేకపోతాడు. ఎందుకంటే మార్కెట్ కూడా మనల్ని ప్రతిరోజు లాసుల్లో పెట్టదు. ఒకరోజు ఇస్తుంది, 2 రోజులు తీసుకుంటుంది, మళ్ళీ ఒక రోజు ఇస్తుంది, 2 రోజులు తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే హోప్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఆ హోప్ వల్ల ఏంటంటే సరే మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వకపోతామా అని చెప్పేసి ఇంకా అతను వెతుకుతూ ఉంటాడు అనమాట. అంతేగాని వ్యసనం అనేది కాదు. వ్యసనం వల్ల పోగొట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అది వేరే కేటగిరీ. ఓకే, మీరు ఎలా చూసుకుంటారు సార్? ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారు కదా, సో అంటే మీ సీక్రెట్స్ ఏమైనా చెప్తారా? ఎట్లాగా మనం చూసుకోవాలంటారు డైలీ ట్రేడింగ్ చేసేటప్పుడు? నేనైతే మార్కెట్ని, అంటే నేను ఫస్ట్ నుంచి నాకున్న మైండ్ సెట్ ఏంటంటే నాది స్పిరిచువల్ మైండ్ సెట్ కాబట్టి నేను కొన్నాళ్ళ తర్వాత, మార్కెట్లో స్టార్ట్ అయిన కొన్నాళ్ళ తర్వాత నేను మార్కెట్ని కూడా స్పిరిచువల్గానే చూడటం మొదలుపెట్టాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మొదట్లో ఈ స్ట్రాటజీలని అవని ఇవని ఎన్నో చేసేసి లాస్ అయ్యాను. అయితే ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఓవర్గా వెళ్ళలేదు, ఒక పద్ధతిలోనే ఉన్నాను. అయితే తర్వాత నేను అసలు దీంట్లో రీసెర్చ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను రియలైజ్ అయింది ఏంటంటే మార్కెట్కి ఒక బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి, ఆ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయకుండా, అంటే మార్కెట్ బిహేవియరు, మార్కెట్ స్ట్రక్చరు, ఈ రెండింటిని మీరు ఐడెంటిఫై చేయకుండా మీరు ఎంతకాలం ముందుకెళ్ళినా కానీ, అంటే యాజ్ ఏ బిగినర్గా, ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ బిహేవియర్ తెలియకుండా కూడా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్తో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను అది రాంగ్ అని చెప్పను, నేను వాళ్ళని ఎటువంటి కామెంటు చేయను, నేను నా పరంగా చెప్తున్నాను.
మార్కెట్ స్ట్రక్చర్ మార్కెట్ బిహేవియర్ అనేది తెలియకుండా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వటం అనేది అంత ఈజీ విషయం కాదు. ఓకే. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ, క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ, గోల్డ్ స్ట్రాటజీ, క్రిప్టో స్ట్రాటజీ, ఇలా ఏది కనపడితే దానికి ఒక స్ట్రాటజీ పేరు పెడతారు. సో మార్కెట్లో అలా ఉండదు అసలు. బేసిక్గా మార్కెట్లో ఉండేది అల్టిమేట్గా చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా అదే చార్ట్. ఓకే. సో దీనికైతే ఈ స్ట్రాటజీ పనికొస్తుంది, దానికైతే ఆ స్ట్రాటజీ పనికొస్తుంది, ఇది ఇక్కడే పనిచేస్తుంది, ఇది ఇక్కడే పనిచేస్తుంది అంటే నేను ఒప్పుకోలేను దాన్ని. సో మనం ఏదన్నా ఒక కాన్సెప్ట్ చెప్పంటే అది అన్ని చోట్ల అప్లై అవ్వాలి. సో అలా ఎలా అప్లై చేస్తాము అనేది చూసినప్పుడు నాకు డబ్ల్యూడి గ్యాన్ ఫిలాసఫీ అనేది నాకు బాగా అంటే బాగా నచ్చింది. అది నేను ఇంప్లిమెంట్ చేశాను, దానిలో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. సో డబ్ల్యూడి గ్యాన్ ఫిలాసఫీ మొత్తం కూడా ఇంటు ద రియాలిటీ, మార్కెట్ని రియాలిటీలో చూపిస్తుంది. మార్కెట్లో ఆస్ట్రాలజీ ఉంటుందని ప్రూవ్ చేశారు ఆయన, మార్కెట్లో జామెట్రీ ఉంటుందని ప్రూవ్ చేశారు, మార్కెట్కి అంటే మార్కెట్ బిహేవియర్ని చాలా సింపుల్గా ఎలా తెలుసుకోవాలని చెప్పారు ఆయన. సో లెసన్స్ చెప్తారా సార్? అంటే లెసన్స్ అంటే ఓవరాల్గా ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అనేది నేను చెప్తారు. ఓకే సార్, మరిన్ని వీడియోస్లో ఇంకా చాలా క్లియర్గా తెలుసుకుందాం సార్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.